గోష్పదీకృతవారాసిం మసైకీకృతరాక్షసం రామాయణ మహాబాలారత్నం వందే అనిలాత్మజం వందే అనిలాత్మజం. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్లో మనము 28/8/2025 తేదీ గురువారం ఋషి పంచమి వ్రతం. ఆ రోజే బుద్ధ జయంతి కూడా. బుద్ధుడు గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి, ఆయన బోధన చేసినటువంటి రోజు కూడా ఆ రోజే. కాబట్టి వాటిని గురించి మనము ఈ ఎపిసోడ్ నందు తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి అయిన మరుసటి రోజు నాడు ఈ యొక్క పంచమి వస్తుంది. ఆ పంచమినే ఋషి పంచమి అని అంటారు. ఇది ఒక వ్రతం అన్నమాట. ఇది కేవలము ఆడవాళ్లకు సంబంధించినటువంటి యొక్క వ్రతమే. ఇది వాళ్ళ ప్రాశ్చిత్తాత్మకమైనటువంటి వ్రతం అన్నమాట. ఈ దినము సప్త ఋషులు అయినటువంటి భృగుడు, పులస్త్యుడు, క్రతువు, కలహ, పులహ, మరీచి, అత్రి, వశిష్ఠ ఈ ఋషులకు అంకిత భావమైనటువంటి దినం అన్నమాట. సప్త ఋషుల భార్యలు వారి భర్తలను ఆ దినము పూజించినటువంటి రోజు అన్నమాట. దానిని ఎవరైతే ఏ స్త్రీలైతే ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా ఆ రోజు తొలగిపోయి వాళ్లకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క సౌమల్యం కూడా సిద్ధిస్తుంది అని చెప్పబడినది ఈ యొక్క పురాణాల్లో. కశ్యపుని కుమారుడు వామనుడు అనమాట. ఈ దినము వామనావతారం యొక్క దినం కూడా ఆ రోజే. ఆ రోజు మనము వామనావతారం గురించి చదవడము లేదా వినడము చేస్తే చాలా ఎంతో పుణ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయంటే. ఈ రోజే గౌతమ బుద్ధుడు కూడా జన్మించిన రోజు కావున బుద్ధ జయంతి అని కూడా ఆ రోజు అన్నారు. బుద్ధుని గురించి అందరికీ తెలిసిందే. బుద్ధుడు ఈ లోకానికి ఎన్నో మంచి బోధనలు చేసినాడు. అహింస పరమోధర్మము అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఆయన లోకానికి సాటినటువంటి మహాపురుషుడు అనమాట. మహానుభావుడు కూడా. బుద్ధుని బోధనలు అమృతము లాంటివి. అందుకే బుద్ధ బోధనలు చాలా మంచివి అని అందరూ అంటూ ఉంటారు. మానవునికి ధర్మబద్ధమైన పవిత్రమైనటువంటి వెలుగునిచ్చేటువంటివి ఆయన యొక్క బోధనలు అన్నమాట. కాబట్టి ఇటువంటి యొక్క పుణ్యప్రదమైనటువంటి రోజు ఆ 28/8/2025 గురువారము ఋషి పంచమి, బుద్ధ జయంతి ఇవన్నీ కూడా ఆ రోజు సంభవిస్తాయి. కాబట్టి మనమందరం కూడా ఆ బుద్ధుని యొక్క బోధనలను మనం ఆచరించి లోకంలో అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని మరి ఆశిస్తున్నాడు. ఓం స్వస్తి.